హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తెలుగులో నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని అండ్ జీడిపప్పు వేసుకొని కొంచెం వేయించాలి. వేయించాక పచ్చెనపప్పు, వేరుశనగపప్పు, కొంతమంది పల్లీలు అని కూడా అంటారు. సో అవి కూడా వేసుకొని వేయించాలి. సో తిరగమాతకు కావాల్సినవి మినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని కొంచెం సేపు వేయించాలి. కొంచెం అన్నీ వేగిన తర్వాత మిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చి తీసుకొని వేయాలి. వేసి వాటిని కూడా కొంచెం పచ్చిమిర్చి వేగేదాకా వేయించుకోవాలి. లాస్ట్లో అంతా వేగాక కరివేపాకు వేయాలి. వేసి కొంచెంసేపు వేయించాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అండ్ పసుపు కూడా వేసుకొని కలిపెట్టుకోవాలి. మొత్తం కలిపెట్టుకున్నాక లాస్ట్లో కొంచెం క్యారెట్ తీసుకొని తురుముకొని వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మొత్తం కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న రైస్ని తీసుకొని దానిలో లెమన్ పిండి మనం ఏదైతే తిరగమాత మొత్తం వేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.